బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ రోహిత్ శర్మని సిడ్నీ టెస్ట్ లో ప్లేయింగ్ 11 నుంచి డ్రాప్ చేశారు. యాజ్ ఎ ఫస్ట్ టైం ఒక ఆన్ గోయింగ్ సిరీస్ లో ఒక కెప్టెన్ ని డ్రాప్ చేయడం టీమిండియాలో ఇదే తొలిసారి. అండ్ ఇక రోహిత్ శర్మ రెడ్ బాల్ క్రికెట్ కి టాటా చెప్పినట్లేనా రోహిత్ శర్మ తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడేశాడా అనే సంకేతాలు అయితే వస్తున్నాయి. అండ్ రోహిత్ శర్మ ఈ బీజీటీ అయిపోయిన తర్వాత టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాడు అనే వార్తలు అయితే గుప్పుమంటున్నాయి. మొత్తానికి అయితే రోహిత్ శర్మని ప్లేయింగ్ 11 నుంచి డ్రాప్ చేశాడు. ఇన్ని రోజులు రోహిత్ శర్మ కెప్టెన్సీ కోటాలో మాత్రమే ఆడుతున్నాడని ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు. అండ్ ఇప్పుడు ఏకంగా ఆన్ గోయింగ్ సిరీస్ నుంచే రోహిత్ శర్మని డ్రాప్ చేశారు. దీనికి మెయిన్ కారణం రోహిత్ శర్మ టెస్ట్ క్యాప్టెన్సీలో ఒక ఫ్లాప్ క్యాప్టెన్సీ చేస్తున్నాడు. అండ్ అట్లనే రోహిత్ శర్మకి ఏజ్ ప్రెసెంట్ 37 ఉంది. బ్యాటింగ్లో కూడా అంత పెద్దగా రాణించట్లేదు. లాస్ట్ 5 టెస్ట్ మ్యాచ్ల్లో రోహిత్ శర్మకి యావరేజ్ కేవలం 6 మాత్రమే ఉంది. అఫ్ కోర్స్ రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్లో ఒక గొప్ప బ్యాట్స్మెన్ అండ్ ఒక గొప్ప క్యాప్టెనే. కాకపోతే రెడ్ బాల్కి వచ్చేసరికి రోహిత్ శర్మ అంత పర్ఫార్మెన్స్ అయితే మంచిగా లేదు. 2024 ఫస్ట్ 6 మంత్స్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ క్యాప్టెన్సీ అద్భుతంగా ఉంది. ఆఫ్టర్ T20 వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత రోహిత్ శర్మ క్యాప్టెన్సీ డౌన్ ఫాల్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా న్యూజిలాండ్ తో జరిగిన హోమ్ కండిషన్స్ లో 3 మ్యాచ్లు ఓడిపోయి ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత ఒక వైట్ వాష్ గురయ్యేమో హోమ్ కండిషన్స్ లో. అండ్ న్యూజిలాండ్ సిరీస్ కి ముందు శ్రీలంకతో జరిగిన ఓడే సిరీస్ లో టీమిండియా ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత ఓడిపోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో. అండ్ అలానే ఆఫ్టర్ 12 ఇయర్స్ తర్వాత బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో ఎంసీజీలో ఓడిపోవడం జరిగింది. ఇలా రోహిత్ శర్మ పూర్ క్యాప్టెన్సీ, పూర్ బ్యాటింగ్, ఫ్లాప్ షోతో టెస్ట్ మ్యాచ్ లో అయితే కొనసాగుతున్నాడు. సో సిరీస్ చివర్లో ఉండగానే కెప్టెన్ ని డ్రాప్ చేయడం అన్నది ఒక బిగ్ డిసిషన్ అని చెప్పాలి. సో ఈ బిగ్ డిసిషన్ ఎవరిది? గంభీర్ తీసుకున్నాడా లేకపోతే సెలక్షన్ కమిటీ తీసుకుందా అంటే ఇది ఖచ్చితంగా సెలక్షన్ కమిటీ తీసుకుంది. గంభీర్ కి ముందు నైట్ ఒక కాల్ వచ్చిందంట. టీమిండియా ఎలాగోలా మ్యాచ్ అయితే గెలవాలి అండ్ బీజీటీ సిరీస్ ని అయితే రిటైన్ చేసుకోవాలి. సో అందుకు ఏ ప్లేయర్ ని ఉంచుతావో ఏ ప్లేయర్ ని తీసేస్తావో అది నీ ఇష్టం, నీకే వదిలేస్తారని గంభీర్ కి చాయిస్ అయితే ఇచ్చారంట. సో గంభీర్ అయితే రోహిత్ శర్మ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడంట. సో సెల్ఫ్ గా నువ్వు డ్రాప్ అయితే టీమిండియాకి చాలా మంచిది అండ్ అది నీకు కూడా పరువు దక్కుతుంది అని గంభీర్ చెప్పేలోపు రోహిత్ శర్మ కూడా దానికి ఓకే చెప్పి టెస్ట్ మ్యాచ్ లో తనకు తానే సొంతంగా డ్రాప్ అయ్యాడంట. సో ముందు రోజు వచ్చిన న్యూసే కరెక్ట్ అయ్యాయి. ప్రెస్ మీట్ లో గౌతమ్ గంభీర్ కూడా నెక్స్ట్ ప్లేయింగ్ 11 లో ఎవరుంటారు, రోహిత్ శర్మను ఉంచుతారా అంటే పిచ్ కండిషన్స్ బట్టి డిసైడ్ చేసుకుంటామని గౌతమ్ గంభీర్ అయితే చెప్పాడు. అండ్ ఇన్ఫాక్ట్ అందరూ ముందుగా అనుకున్నట్లుగానే జరిగింది. అండ్ రోహిత్ శర్మకి ఈ 2024 ఇయర్ లో 619 రన్స్ చేశాడు అండ్ కేవలం 24.76 బ్యాటింగ్ యావరేజ్ తో టెస్ట్ మ్యాచ్ లో అయితే కొనసాగుతున్నాడు. సో ఈ ఇయర్ అయితే రోహిత్ శర్మకి టెస్ట్ లో పూర్ పర్ఫార్మెన్స్ అచ్చుగుద్దినట్టుగా కనిపిస్తుంది. సో రోహిత్ శర్మ మరి లాస్ట్ మ్యాచ్ ఆడేశారా, తన పూర్ ఫామ్ తో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాడా అంటే అబ్సల్యూట్లీ నాట్ అంటున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. ఎందుకంటే రోహిత్ శర్మ అయితే సిడ్నీ మ్యాచ్ లో ఆడకుండా కేవలం ఒక్క మ్యాచ్ కే పౌజ్ తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ టీమిండియాలో ఆడుతాడని ఎక్స్పర్ట్స్ అయితే ఇన్సైడ్ టాక్స్ అయితే వినిపిస్తున్నాయంట. అదే నిజమైతే రోహిత్ శర్మ మళ్ళీ మంచిగా కంబ్యాక్ చేయాలని కోరుకుందాము. కానీ నాకైతే రోహిత్ శర్మకి ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ ఆడేసాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత టీమిండియాకి 6 నెలల పాటు ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా లేదు. సో రోహిత్ శర్మకి అయితే 38 ఇయర్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ రోహిత్ శర్మ టాప్ ఆర్డర్ లో అంత మంచిగా రాణించట్లేదు, మనందరము చూసిందే. సో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరికి ఓపెనింగ్ ఇస్తే చాలా మంచిగా రాణిస్తున్నారు. వీళ్ళిద్దరు మంచిగా ఓపెన్ చేస్తే కింద డౌన్ ఆర్డర్ కూడా టీమిండియా మంచిగా స్కోర్ చేస్తుంది. సో అటు ఫామ్ ప్రకారం చూసుకున్నా, ఏజ్ కన్సర్న్ చూసుకున్నా రోహిత్ శర్మకి ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ ఆడేసాడే అనిపిస్తుంది. ఎందుకంటే 2027 WTC సైకిల్ స్టార్ట్ అయిపోతుంది జూలైలో. సో 2 సంవత్సరాల ముందు నుంచే ప్లేయర్స్ ని బ్యాకప్ చేసుకోవాలి. సో టీమిండియాలో అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు అంత మంచిగా అయితే రానిచ్చట్లేదు. సో వీళ్ళిద్దరిని డ్రాప్ చేసి జూనియర్ ప్లేయర్స్ ని ట్రైనింగ్ ఇచ్చుకుంటా వాళ్ళకి ఈ 2 ఇయర్స్ లో ఎక్స్పీరియన్స్ చేసి 2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు రెడీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని ఎందరో ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. సో నాకైతే అనిపిస్తుంది రోహిత్ శర్మకి ఇదే లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అని చెప్పేసి. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పండి. రోహిత్ శర్మని సడన్ గా డ్రాప్ చేయడం కరెక్టే అంటారా? అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.